తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసాం. దాదాపు హంగ్ పరిస్థితి. బల నిరూపణకి ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. సో ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మనం ఎలక్షన్ రిజల్ట్ అప్పుడు కూడా ఏపీ రాజకీయాలతో పోల్చి చూసాం. దాదాపుగా ఎక్కువ మంది విజయ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేశారు. కానీ నిన్నటి నుంచి ఒక పరిస్థితి అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. తమిళనాడులో విజయ్ గారు ఎలా అయితే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారో అదే విధంగా ఏపీలో టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటే ఇమీడియట్ గా అధికారంలోకి రావచ్చు, సింగిల్ గా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆయన హీరో, ఈయన హీరో, నెక్స్ట్ ఇక్కడ అవకాశం ఉంది జూనియర్ ఎన్టీఆర్ కి అని చెప్పి ఒక కొత్త వాదన వినిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం? అంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటి మన తమిళనాడులో వ్యక్తమైనటువంటి ఒక అంతర్లీన ధోరణి ఏంటంటే, డిఎంకే ఒక పవర్ఫుల్ పార్టీ, ఏఐడిఎంకే ఒక పవర్ఫుల్ పార్టీ. రెండు పార్టీని తిరస్కరించి మూడో పార్టీగా విజయ్ గారికి అవకాశం ఇచ్చారు. అది ఎలా? విజయ్ గారు 234 నియోజకవర్గాల్లో కనీసం 200 నియోజకవర్గాల్లో ప్రచారం చేయలేదు. విజయ్ గారిని చూసి ఓటేశారా, విజయ్ గారు వాళ్ళిద్దరిని చూసి ఓటేసినారా అనే చర్చ వస్తుంది. అంటే అధికారం పార్టీలో రెండు, ఏఐడిఎంకే అండ్ డిఎంకే, వాళ్ళ మీద ఏముంటుంది? ఏఐడిఎంకే మీద కోపం వస్తే డిఎంకే వేస్తారు, డిఎంకే పోతే ఏఐడిఎంకే వేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కోపం వస్తే వైసీపీకి వేస్తారు, వైసీపీ కోపం వస్తే తెలుగుదేశంకి వేస్తారు. ఇది నడుస్తుంది రాజకీయం. కానీ ఒక బలమైన సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇదేనా రాజకీయం అంటే ఏం చేస్తున్నారు? అన్ని పార్టీలో సీనియర్లు, ముదురులు ఉంటారు. వాళ్ళు రాజకీయాల మీద పట్టు సాధించి అన్డెమోక్రటిక్ గా చాలా మంది వ్యవహరిస్తుంటారు. దాంతో ఇప్పుడు మన తమిళనాడులో రెండు ప్రధాన పార్టీ వెనకాల బలమైన నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ ఓడించేసినారు జనం, ఇంక్లూడింగ్ స్టాలిన్తో సహా. ఎవరితో? సాధారణ వ్యక్తులతో ఓడించేసినారు. తమిళనాడులో హైయెస్ట్ డబ్బులు పంపిణీ జరుగుతుంది ఎలక్షన్లలో ప్రచారం ఉంది. ఎన్నికల ఖర్చు హైయెస్ట్ ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటారు. అలాంటి తమిళనాడులో డబ్బులు తక్కువ అసలు పెట్టినాడో పెట్టలేదో తెలియదు ఈ విజయ్ గారు. డబ్బులు పెట్టక ఒక సాధారణ వ్యక్తులతో అసాధారణ వ్యక్తులను ఓడించారు అంటే ఒక బలమైన సెక్షన్, ఒక 20% ప్రజలు ఈ వర్తమాన రాజకీయ పార్టీలో ఒక ఎక్స్ అయిపోయినారు. అంటే వాళ్ళ మీద కోపం వస్తే వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళ మీద కోపం వస్తే వీళ్ళకి ఇవ్వాలి తప్ప వీళ్ళ మీద ఒక అభిప్రాయం లేకుండా పోతా ఉంది. ఎక్స్ అయిపోయారు. అప్పుడు కొత్త రాజకీయాలను కోరుకుంటారు. ఆ కొత్త రాజకీయాల ప్రతినిధిగా విజయ్ వచ్చినాడు. అలాంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో చేయడానికి స్కోప్ ఉందా? ఒక స్కోప్ ఉంది. ఇప్పుడు వైసీపీ 2019లో అనూహ్య విజయం సాధించింది. ఎంత? వాళ్ళకి 23, వీళ్ళకి 150. 24 వచ్చేసరికి ఉల్టాగా వాళ్ళకి 164, వీళ్ళకి 11 వచ్చారు. అంటే ఇంత 5 ఏళ్ళు. ఇప్పుడు ఉదాహరణ 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం గెలిచింది, పరిపాలన చేసింది. 19లో ఒక భారీ ఓటమే, 23 అంటే భారీ ఓటమే. ఇప్పుడు 11తో పోల్చుకొని 23 చూస్తున్నాం, కానీ 23 కూడా భారీ ఓటమే. అంటే భారీ ఓటమి అంటే తప్పు చేసినట్టే కదా. తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ 24లో గెలిపించడం ఏంటి? 19లో ఓడిచ్చేసి 5 ఏళ్ళకి ఏం మారినారు? 19లో అంత వ్యతిరేక తెలుగుదేశం వ్యక్తం చేసి 24లో అంత పెద్ద విజయాన్ని సాధించడం ఏంటి? అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేశారు. అంటే ఇద్దరి మధ్య ఒక బలమైన సెక్షన్ లో వ్యతిరేకత ఉంది. వైసీపీ మీద వ్యతిరేకత ఉంది, తెలుగుదేశం అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఆల్టర్నేటివ్ కోరుకుంటారు. ఆ ఆల్టర్నేటివ్ నమ్మకం కలిగించే ఒక బలమైన వ్యక్తి వస్తే మాత్రం చతుర్ముఖ పోరులో ఏమైనా జరగచ్చు. అయితే ఈ రెండు పార్టీలు మారచ్చేమో. ఇప్పుడు తెలుగుదేశం, వైసీపీ తమిళనాడుని కరెక్ట్ గా అంచనా వేసుకొని మనం ఎవరిని పెడితే వాళ్ళని పెట్టేస్తాము, మన ఇష్టము, తెలుగుదేశం మీద కోపం వస్తున్న వైసీపీ మీద కోపం వస్తున్న తెలుగుదేశం కానీ మోస పద్ధతిలో వెళితే మీరంటూ జూనియర్ ఎన్టీఆర్ అలాంటి కొత్త పర్సనాలిటీస్ వస్తే ఏమైనా జరగచ్చు. అంత పెద్ద సెక్షన్ లో అంటే మీకు మామూలుగా అయితే 50% ఓట్లు రావాలి. 4 పార్టీలు పోటీ చేస్తే 25% వచ్చినా గెలిచిపోతారు కదా, బిలో 30 వచ్చినా గెలిచిపోతారు కదా. ఒక 15-20% ప్రజలు భయపడుతున్నారు. కొత్త రాజకీయం రావాలి, మంచి వాళ్ళ రాజకీయాలు రావాలి, నూతన వ్యక్తులు రావాలని. అలాంటి కొత్త సెక్షన్ అడ్రస్ చేసి కాన్ఫిడెన్స్ ఇచ్చే శక్తి జూనియర్ ఎన్టీఆర్ కున్నా, ఇంకెవరికున్నా మంచి ఆదరణ అయితే వస్తుంది. తమిళనాడులో గెలవకపోవచ్చు, ఒక పవర్ఫుల్ రోల్ వస్తారు. ఆ తర్వాత వాళ్ళే పవర్ఫుల్ గా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ వైట్ ఫ్యూచర్ అంత ఛాలెంజ్ చేసుకునేవాడు వస్తాడు ఆంధ్రప్రదేశ్ అని చూడాలి. సార్, కానీ ఇక్కడ చంద్రబాబు గారు ఆయన తర్వాత వారసుడిగా లోకేష్ ను ప్రొజెక్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది. అలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ని తెలుగుదేశంకి నెక్స్ట్ వారసుడిగా అంగీకరించే పరిస్థితి ఉందా? అసలు ఆయన రాణిస్తారా, లేదంటే ఆయన ఒక కొత్త పార్టీ తోటి రావాలా? జూనియర్ ఎన్టీఆర్ గారికి లోకేష్ గారు స్థానంలో ఇప్పుడు ఆశించలేము. అధికారంలో ఉన్నారు,
29లో ఏమన్నా తెలుగుదేశం ఓడిపోతే అప్పుడు ఈ చర్చ వస్తుంది. అప్పుడు కూడా సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా చెప్పలేను కానీ అప్పుడు ఉండొచ్చు. ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 11 పరిమితమయ్యాడు. వరగాలంటే జగన్మోహన్ రెడ్డి 11 పరిమితం ఆయనకున్న ఇమేజ్ ఆయనకున్న కెపాసిటీ వేరు. లోకేష్ గారి కెపాసిటీ ఎంత అనేది భవిష్యత్తులో తేలుతుంది. వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం లోకేష్ గారి యొక్క కెపాసిటీని 100% అంచనా వేయలేం. ఏమైనా జరగచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే హోల్సేల్ నిరూపించుకున్నాడు. కాబట్టి జగన్ గారి వెనకాల ఆ పార్టీ అట్లే ఉంది. కానీ ఒక్కసారిగా రేపు ఓడిపోతే లోకేష్ గారు ఎంత డీల్ చేస్తాడు? లేదా లోకేష్ గారిని 28లోనో 20లోనో ముఖ్యమంత్రిని చేసేసి తెలుగుదేశం ఓడిపోయింది అనుకో, లోకేష్ వల్ల ఓడిపోయింది అంటారు. చంద్రబాబు నుండి గెలిచి ఉంటుందేమో అనవసరంగానే. ఇట్లాంటి వాతావరణం వస్తే జూనియర్ ఎన్టీఆర్ స్కోప్ ఉంది. అలా కాకుండా జరిగితే మాత్రం ఈ తెలుగుదేశం పార్టీలో వచ్చేసి ఓన్ చేసుకోవడం అంత సులభం కాదు. చంద్రబాబు నాయుడు గారు తదనంతరం ఆయన రాజకీయాల నుంచి పక్కకు పోయి పూర్తిగా లోకేష్ గారికే బాధ్యతలు అప్పగిస్తే అప్పుడేమైనా చర్చ రావచ్చు. అది కూడా ఓడిపోతే చర్చ వస్తుంది, గెలిస్తే చర్చ రాదు.